మనకి ఇక్కడ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర డౌన్లో ఉంటుంది స్నో వరల్డ్ అని. మనం చూసినాం కదా, ఇది ఎంట్రన్స్. ఒక ఎంట్రన్స్ నుంచి కొంచెం స్టార్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది, ప్లస్ బైక్ పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్ మనకి ఏదైతే కనబడుతుందో విజువల్, ఆ లోపల నుంచి స్ట్రైట్కి వెళ్ళాలి. అక్కడ ఆటో వస్తుంది కదా, అక్కడ నుంచి మనకి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం బైక్ పార్కింగ్ చూస్తున్నాము, ఈ పక్క కార్ పార్కింగ్ చూస్తున్నాము. స్ట్రైట్కి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మనకి ఎంట్రన్స్ అనేది కనబడుతుంది. అక్కడ ఎంట్రన్స్ దగ్గరకు పోయిన తర్వాత మనకి అక్కడ టికెట్స్ అనేది విజిబుల్, టికెట్స్ అనేది ఎంట్రీ పాస్ అనేది మనకి ఇస్తారు వాళ్ళు. ఎంట్రీ పాస్ ఇచ్చిన తర్వాత మనకి ఎంట్రీ కనబడుతుంది చూడండి, ఆ ఎంట్రీ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ప్యాకేజ్ ఉంటాయి. ఓన్లీ స్నోలోకి వెళ్తే ఒకటి ఉంటుంది, మొత్తం విజిబుల్ మొత్తం లోపలంతా తిరిగితే 800 వరకు ఉంటుంది టికెట్ అనేది. మనకు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏ టికెట్ కావాలంటే అది మనం తీసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్ని బట్టి. అంటే ఓన్లీ స్నోకి వెళ్తే ఒక రేట్ ఉంటుంది, లేదా మేము అన్ని విజిబుల్ చూస్తాము అన్నీ చేస్తాము అంటే మనకు ఒక రేట్ ఉంటుంది. అలా మనకి అక్కడ కనబడుతున్నాయి కదా, ఇవి మొబైల్ కౌంటర్స్. పర్ పర్సన్ వచ్చి ఒక మొబైల్ తీసుకెళ్ళచ్చు. ఆ మొబైల్ తీసుకోవడానికి మనకు 50 రూపీస్ అనేది ఛార్జబుల్ చేస్తారు. ఛార్జబుల్ చేస్తే మనకు మిగతా మొబైల్స్ అనేది డిపాజిట్ చేయాలి. అక్కడ మనకి ఏదంటే మొబైల్స్ ఉన్నాయో అవి మనకి ఏదైతే అవసరం లేదో ఆ మొబైల్స్ అనేది మనం అక్కడ హ్యాండ్ఓవర్ చేయాలి. ఒక టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ అక్కడ హ్యాండ్ఓవర్ తీసుకొని మనకి మొబైల్స్ అనేది ఇక్కడ హ్యాండ్ఓవర్ చేయాలి. మనకి ఎవరైతే మనకి లోపలికి కెమెరా ఫోన్లు ఎత్తుకోవాలో 50 రూపీస్. టికెట్స్ చూసాం కదా, ఆ టికెట్స్ అవి చేతిలో ఉన్నాయి చూడండి, ఆ టికెట్స్ అవి. అటు నుంచి మనం డిపాజిట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ కూడా టికెట్స్ అనేది డిపాజిట్ చేస్తున్నారు. మొబైల్స్ ఇదంతా విజిబుల్. లోపలంతా మనకి ఎంట్రీ స్నో వరల్డ్ ఉంది, ఆ ఎంట్రీ దగ్గర ఇదంతా విజిబుల్ ప్లేస్. మనకి ఎక్కడైతే ఉన్నామో నాకు లోపలంతా ఎంట్రీ ఉంటుంది. అంతా ఫ్యాన్ వేసుకుని కూర్చోబెట్టినారు, వేడిగా ఉందని. ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి, ప్లస్ కిడ్స్ ఆడుకునేవి ఉంటాయి. మొత్తం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మనకి ఎంట్రీ ఇది. అక్కడ ఇది ఉంటారు తెలియదు. కానీ సండే రోజు అయితే స్నో వరల్డ్ అనేది ఎక్కువ జనాభా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఓన్లీ స్నో వరల్డ్కి అయితే 600 రూపీస్, మొత్తం ఆల్ థింగ్ చూడడానికి 800 రూపీస్. అక్కడ మన దగ్గర టికెట్లు తీసుకొని లోపల పంపిస్తారు చెకింగ్ చేసి.
ఎంతమంది ఉన్నామో కౌంట్ చేసి కౌంట్ ప్రకారం పంపిస్తారు. ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకేంటంటే ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు. అంటే ఇక్కడ స్నో ఉంటుంది కదా, చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనకి కొన్ని థింగ్స్ ఇస్తారు. అక్కడికి వెళ్తే మన సూపర్ స్టాండ్ ఉంటుంది, మన థింగ్స్ ఏమైనా వేసుకొని కవర్ ఇస్తారు. ఆ కవర్లో మన చెప్పులు, షూ ఏమైనా ఉంటే షూ అలాంటివి వేసుకొని ప్యాక్ చేసి మళ్ళీ అక్కడికి ఇస్తే ఒక టోకెన్ ఇస్తారు. మనకి టోకెన్ ఇచ్చిన తర్వాత ఆ టోకెన్ అనేది మనం జాగ్రత్త పెట్టుకోవాలి. మళ్ళీ పోయేటప్పుడు మనకి రిటర్న్ ఇస్తారు. మేము తీసుకున్నాము అన్ని చెప్పులు, షూ ఉంటే షూ వేసేసుకున్నాము. షూ వేసుకున్న తర్వాత అతను ఆడ ఇచ్చాడు. మేమైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. కౌంటర్ దగ్గర చూపిస్తుంది చూడండి. ఇక్కడ కౌంటర్ దగ్గర డ్రెస్ కోడ్ అనేది ఎలా ఇస్తారు అనేది, డ్రెస్ కోడ్ ఎలా ఇస్తారో చూడండి ఒకసారి. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రెస్ కోడ్ ఇద్దరు చూడండి ఎలా ఇస్తున్నారు డ్రెస్ కోడ్ అనేది. డ్రెస్ కోడ్ అది మనకి ఏంటంటే షూ ఇస్తారు, ప్లస్ సాక్స్ ఇస్తారు, గ్లౌజెస్ ఇస్తారు, ప్లస్ కోట్ టైపు మనకు సరిపెట్టకుండా ఒకటి ఇస్తారు. ఇవ్వండి అవి ఇస్తున్నారు చూడండి. సాక్స్లు అవి సాక్స్లు ఇస్తారు. ఇక్కడ ఒక దగ్గర సాక్స్లు, ఒక పక్క గ్లౌజులు, ఒక దగ్గర ఇంకో పక్క వచ్చి షూ, మనకి కాళ్ళకి వేసుకున్న షూ ఉంటుంది. రెడ్ కలర్ ఎక్కువ ఉంటాయి షూ అనేది. షూ ఇస్తారు. షూ ఇచ్చిన తర్వాత మనకేంటంటే మనం తేలుతున్నాము కూర్చొని నీట్గా మనం వేసుకొని లోపలికి వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్స్ వచ్చింది చూడండి. ఇక్కడ ఎందుకు లైన్లో నిలబడినారు చూడండి. షూ అనేది అలా వేసుకోవాలి. షూ చూడండి, ఇది డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ చూడండి ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, అంత ఎంజాయ్మెంట్ చేస్తారు. అంత పిల్లలు పెద్దలు కానీ అందరూ ఆ స్నోలో ఆడుకుంటున్నారు. విజిబుల్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా. లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ దగ్గర లోయర్ ట్యాంక్ బండ్ కింద ఒక రూట్లో లోపలికి ఉంటుంది. అక్కడ స్నో వరల్డ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఉంటుంది. చూశారు కదా ఎలా ఉంది స్నో అనేది. ఎంత కూల్గా ఉంటుందంటే అంత కూల్గా ఉంటుంది. లోపల అంత స్నోతో నిండిపోయి ఉంటుంది. మనకి విజువల్ అంతా సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. పిల్లలు కానీ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. 1 అవర్ టైం ఉంటుంది మనకి. 1 అవర్లో అంతా ప్లేసులు చూసుకోవచ్చు, ఆడుకోవచ్చు. బాల్స్ ఉంటాయి, బాల్స్ ఆడుకోవచ్చు. అది చూసారు అది తిరుగుతుంది కదా అక్కడ పిల్లకాయలు కింద స్నో మీద రౌండ్ చుడతారు. ఆ రౌండ్ మనకి ఆటోమేటిక్గా అదే తిరగద్ది. చూసారు కదా ఇక్కడ చూడండి పిల్లకాయలు అటు ఇటు తిరగడానికి అది ఒకటి ఉంది. నేను మా ఫ్రెండ్ ఎక్కాము అక్కడ. విజువల్ ప్లేస్ని చూడండి అక్కడ ఎలా ఉందో, బ్యాక్గ్రౌండ్ చూడండి అలా ఉంటుంది ప్లేస్ అనేది. స్నో అనేది ఫుల్గా ఉంటుందండి, భలే ఉంటుంది ప్లేస్ మాత్రం. లోపల మాత్రం ఒకసారి చూడండి బాగుంటుంది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి చాలా వెదర్ కూల్ అనేది ఎంత కూల్గా ఉంటుందంటే అంత కూల్గా ఉంటుంది లోపల అనేది. చూడండి పిల్లలు అన్నట్టు ఎలా ఆడుతున్నారు అక్కడ, అలా ఉంటుంది ప్లేస్ అనేది. మీకు ఇంకా కావాలంటే కొంచెం విజువల్స్ చూపిస్తారు చూడండి. అంత ప్లేస్ అనేది అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అక్కడ. చూసారు ఎలా ఉందో, అలానే ప్లేస్ అనేది సూపర్గా ఉంటుంది. ఆడుకోవచ్చు, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఇది గేమ్స్ ఆడుకోవచ్చు. ఇదంతా స్నో అండి, స్నో ఇదంతా స్నో. చూసారు కదా ఎలా ఉందో, ఇదంతా స్నో ఫుల్లో నిండి ఉంటుంది. కాల్ చేస్తే మాత్రం బాగా మండిపోద్ది స్నో అనేది చలికి. ఆ విధంగా ఉంటుందండి స్నో అక్కడ. చూసారు ఎలా ఉందో. ఇంకా విజువల్ చూపిస్తారు చూడండి అంతా మొత్తం ఎలా ఉంటుందో చూడండి. సూపర్గా ఉంటుంది ప్లేస్ అనేది, ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఐస్ ఎలా వేసుకొని చేస్తున్నారు. చూసారు ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉంటుంది. సార్ విజిట్ చేయండి మీరు కూడా. అక్కడ చూసారు కదా స్నో వరల్డ్ ఎలా రాసిందో అలా ఉంటుందండి లోపల. లోపల అనేది చాలా బాగుంటుంది. అక్కడ చూడండి పిల్లకాయలు గేమ్స్ ఆడుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇంకా చూపిస్తా చూడండి అంత విజిబుల్ ఎలా ఉంటుంది. అక్కడ చూడండి అక్కడ మనకి స్నో అనేది పంపు ద్వారా స్ప్రే చేస్తారు.
మనకి ఎలా అయితే మంచు వర్షంగా వస్తుందో ఆ విధంగా అనేది మంచు స్నో అనేది అలా పడుతూ ఉంటుంది. అలా పడుతుంటే కేరింతలు వేస్తూ ఉంటారు, డ్యాన్స్ వేస్తూ ఉంటారు అందరూ. చూడండి ఎలా పడుతుందో పైన విజువల్ చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్